శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారం నారసింహ అవతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులు చేశాడు. పాతాళాంతర్గతమైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశ్యపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందలగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా వజ్ర సదృశ్యంగా చేశాడు. వరం కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మొక్కి తన గాలిలో గాని, ఆకాశములో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవ మనుష్యుల చేయగాని, జంతువుల చేయగాని, ఆయుధముల చేయగాని, ఇంట గాని, బయట గాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తోపులను భంగపరిచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకునగా విష్ణువు కన్న కొడుకునకు ఆపన్నతో తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును, మీకు భద్రమగును అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అతను చూసుకుని తన రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడు నోనాల్చిన భాగవత తత్వ బోధన గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, నిర్వయరుడు, అచ్యుతపథ శరణాగతుడు, అడుగడుగున మాధవాను చింతన సుధా మాధుర్యమున మేనమర్చాడు. సర్వభూతములందు సమభావం గలవాడు, సుగుణముల రాశి అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసుల తమ కులగురువులైన చండామార్కులకు అప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరపరిచి నీవు ఏమి నేర్చుకున్నావు, నీకు ఏది భద్రం అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు సర్వం అతని దివ్య కళామయము అని తలచి విష్ణువునందు హృదయము లగ్నము చేయటం మేలు అని ఉత్తరం ఇచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకు ఎలా పుట్టింది, హరి గిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి గద్దించాడు. హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. తన శత్రువుని విష్ణువుని కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కానీ శూలాలతో పొడిచిన, ఏనుగులతో తిక్కించిన, మంటల్లో కాల్చిన, కొండలపై నుండి త్రోయించిన ప్రహ్లాదునకు బాధ కలగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అది చూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మ జ్ఞానాన్ని, హరి తత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొదలుపెట్టుకున్నాడు. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు, బలమెవరని గద్దించాడు. అందరికీ ఎవరు బలము, అందరికీ ఎవరు దిక్కు, ఆ విభుడియే నాకు దిక్కున్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభమునను చూపగలవి చెక్కిలిన్ గెక్కిలిన్ అని రాజు ప్రశ్నించాడు. బ్రహ్మ నుండి గడ్డి పోచవలకు అన్నింటిలో విస్మాత్తుడై ఉండేవాడు ఈ స్తంభమునందు ఎందుకుండడు, స్తంభాంతర్గతుడై ఉండును, ఏ సందేహము లేదు. నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపమునన్ అన్నాడా పరమభాగవతుని ప్రహ్లాదుడు. సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువుని చూపకుంటే నీ తల తీస్తాను, అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చలిచాడు. బ్రహ్మాండ కటాహం ప్రద్దలయ్యే చటపట పటారావములు ధ్వనించాయి. పలుదిక్కుల నిప్పులు చెదిలాయి. ప్రభుల పద్మయుగల సంకాస భాసుల చక్ర చాపహల కలిశాంకుశ జలచల రేఖాంకత చారు చలన తలుండును చలన సంక్రమణ ఘన వినమిత విశ్వాంబరాంబర ధౌరేయ కుంభి కుంభీనస కుంభీనీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదాజ జాత శుండాల శుంఠాదండ పండిత ప్రకాండ ప్రచండ మహావులు స్తంభ యుగలుండును ఘన ఘనాయామాన మణికింకిని ఘన మకరిత మేకలావలయ వలయిత పీతాంబర కటిప్లేషుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత కరతల ముఖ నకరుండును దగద్దగాయమాన తటిల్లత సమాన దేదీప్యమాన ధనుష్లాకులుండును సంధ్యారవి రక్త ధారాధర మాలిక ప్రతిమ మహాభ్రంకశ తతన్యమాన పడుతల సజాటాలుండును ధవల ధరాధర దీర్ఘ ధ్రువలోకనీయుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జైగీయమాన కరుణావీర రస సంయుతుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు. ఇది నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, హరిమాయ లిచితమై ఉన్నదనుకున్నాడు హిరణ్యకశిపుడు.
అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన నెరుల్లో వేసుకుని వజ్రాడవంటి తన నఖాలతో చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి నారసింహుని రూపంలో సంధ్యాకాలంలో గోళ్లతో గుమ్మంలో తన తొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మవరము వ్యర్థం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.